ఓం నమో భగవతే శ్రీరమణాయ. మౌనోపదేశము. దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ తమిళంలో పద్యాలు వాటి తాత్పర్యము వ్రాస్తూ ఆ దక్షిణామూర్తి అవతార కారణమగు మూలకథను సంగ్రహించి అవతారికలో రాశారు. ఆ మధ్య సూరినాగమ్మ ఆ అవతారికకు తెలుగు అనువాదం రాసింది. భగవాన్ అది చూసి చిరునవ్వుతో, ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది అంటూ ఇలా చెప్పసాగారు. త్రిమూర్తులలో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త. విశ్వాన్ని నిర్మించి దానిలో జీవరాశులను నింపుటకు తన మనసు నుంచి కొందరు శక్తిమంతులైన ప్రతినిధులను సృష్టించాడు. వశిష్ఠుడు, నారదుడు, రుభువు, దక్షుడు వారిలో కొందరు. ఆయన వారిని గృహస్థులై సంతానాభివృద్ధి చేయమన్నాడు. దక్షుడు, వశిష్ఠుడు వంటి వారు తండ్రి ఆనతిని శిరసావహించి ఆయన అనుగ్రహం చేత విశిష్ట స్థానాలను పొందారు. నారదుడు, రుభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక విరాగులై సంచరించారు. అటువంటి వారే సనక సనందులు కూడా. వీరు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులే. వీరి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు. తండ్రి సంకల్పం నుంచి అవతరించగానే అనగా బాల్యంలోనే వీరు విరాగులైనారు. నలుగురికి ఒకటే నిర్వేదం, ఈ సంసారం నుంచి బయటపడుట ఎలా? ఏ జ్ఞానం చేత అన్ని సంశయాలు తీరి మరియు తపన, ఆరాటం శమించి శాంతి లభిస్తుంది? ఈ ఉపాయాన్ని సులభంగా అందించగలిగేవారు ఎవరు అని అన్వేషణ ప్రారంభించారు. అలా సంచరిస్తూ నందనవనం ప్రవేశించారు. అక్కడ దేవసభలో సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుష, గంధర్వ, విద్యాధరాది దివ్య శక్తి సంపన్నులు, తపశ్శక్తి సంపన్నులైన మునులు అంతా సమావేశమై గోప్యమైన సంగతులను చర్చించుకుంటున్నారు. అలౌకిక ప్రకాశంతో అమాయకత రూపుదాల్చినట్లున్న ఈ నలుగురు బాలకులను చూసి ఆ సభను అలంకరించిన ప్రముఖులతో సహా అంతా లేచి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఘ్య పాద్యాలను ఇచ్చి పూజించి సంసార తరుణోపాయాన్ని బోధించవలసింది అని అభ్యర్థించారు. విచారించగా అక్కడి సభలోని వారంతా ప్రాపంచిక విషయాలనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు, వారెవరికీ బ్రహ్మ విద్య గురించిన అవగాహన లేదని సనకాదులు గ్రహించారు. ఆ స్థితిలో మార్గదర్శికై విచారిస్తున్న వారి వద్దకు నారద మహర్షి ఏతించారు. ఇహపర సంబంధమైన ఎటువంటి సమస్యలకైనా తరుణోపాయాన్ని చూపగల ఘటనాఘటన సమర్థుడాయన. ఆయన పనిలో శ్రద్ధ ఉంది, సామం ఉంది, పేచీ ఉంది, వేడుకోలు ఉంది, చమత్కారం ఉంది, సాఫల్యం ఉంది. అన్నింటినీ అందరినీ కలుపుకొని పోగల లోక కళ్యాణం సంపూర్ణంగా ఉంది. నిజంగా నారదుని వంటి మహానుభావులే లేకుంటే పురాణగాథలన్నీ ఉప్పులేని కూరలుగా ఉండేవేమో. బాలచతుష్టయం ఆయనను పూజించి తన మనోభావాన్ని తెలిపింది. ఇంకేం అంతకంటే ప్రీతి కొలిపే పనేముంటుంది నారదునికి? ఇప్పటికే సృష్టి కార్యంలో ఇచ్చలేని బ్రహ్మకుమారులను మోక్షపదగాములను చేయడమే కాకుండా దక్ష శాపానికి కూడా గురయ్యాడు. అయితే ఆయనకదేమీ భయకారణం కాలేదు. సత్కార్యాచరణ చేసేవారు కష్టనష్టాలను ఓర్చుకుంటూ తమ పని చేసుకుని పోతుంటారు. రండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించుటకు బ్రహ్మదేవుని కన్నా ఎవరు మిన్నా? ఆయననే ఆశ్రయిద్దాం అని వారిని సత్యలోకానికి తీసుకుని వెళ్ళాడు. కన్నులకు ఇంపైన సన్నివేశం అక్కడ వారికి సాక్షాత్కరించింది. చతుర్ముఖుడు, పితామహుడు అయిన బ్రహ్మ తన కమలాసనంలో కూర్చుని ఉన్నాడు. చదువుల తల్లి సరస్వతి శ్వేత పద్మాసనంపై శుభ్ర వస్త్రాన్వితయై కూర్చుని పరమేశ్వర స్తుతిపరమైన గానం చేస్తుండగా ఆమెకు ఎదురుగా ఆసీనుడైన విరించి ఆ పాటకు తాళం వేస్తున్నాడు. అనగా వారు నామ సంకీర్తనం చేస్తున్నారన్నమాట. నామ సంకీర్తనం పాపాలను నశింపచేసి దుఃఖాన్ని శమింపచేస్తుంది. దేవతలకైనా అదే ఉపాయం. మరి సృష్టికర్తకు పాపము దుఃఖమున ఉండవు, కానీ లోకానికి ఆదర్శవంతం కదా. బాలురైన సనకాదులు ఆ విధాత అంటే బ్రహ్మ సరస్వతులను చూసి, ఆధ్యాత్మ తత్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీ సాంగత్యంలో ఉండడమా? ఈయన మనకేం బోధ చేయగలడు అని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. బ్రహ్మజ్ఞానమును పొందడానికి అర్హులైనప్పటికీ గురుస్వరూపాన్ని నిర్ణయించడంలో వారు పరిపక్వత చెందలేదు. అందుచేతనే ఈ ప్రమాదం సంభవించింది. అక్కడి నుంచి వారు సరాసరి వైకుంఠం చేరారు. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌధంలో అన్నట్టు స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి అనేక మణిమయ ప్రాకారాలు దాటితే గాని కనిపించడు. ఈలోపు ఎన్నెన్ని ద్వారాలో, ఎందరెందరు ద్వారపాలకులో చొరవగల నారదుడు దాటుకుని పోయి ఇట్టే తిరిగి వచ్చాడు.
బాగు అక్కడ బ్రహ్మదేవుడు భార్యకు ఎదురుగానైనా కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉంటే పత్ని లక్ష్మీదేవి మురిపంగా ఆయన పాదాలు ఒత్తుతోంది. ఒట్టి సుఖలాలసుడుగా కనిపిస్తున్నాడు. పైగా ఈ అంతఃపుర వైభవాన్ని, నగర విలాసాన్ని చూస్తే ఎవరికీ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలగదు సరికదా, భోగాపేక్ష కలుగుతుంది. గంపెడి సంసారం ఉన్న ఈయన జ్ఞానబోధ ఏమి చేయగలడు? ఇక మూడవ వాడైన ముక్కంటినే ఆశ్రయిద్దాం. నిరాడంబరుడు అని ప్రసిద్ధి కదా అంటూ త్వరపెట్టాడు. బాలురు కూడా త్వరపడి నారదుని అనుగమించారు. అత్యంత శ్రమకోర్చి హిమశైలాలను దాటుతూ ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేశారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిరత్తురులైనారు. బ్రహ్మ తాళం వేస్తుండగా విష్ణువు తదననుగుణంగా మృదంగం, అలాగే ఇతర దేవతలు ఇతర వాయిద్యాలను ప్రయోగిస్తున్నారు. మధ్యలో ఆది దంపతులైన శివపార్వతులు ఒకరితో ఒకరు ఏకమై మమేకమై ఒకే శరీరంగా కనిపిస్తున్నారు. భూతగణాలు కేరింతలు వేస్తుండగా అంతా తైతక్కలాడుతున్నారు. సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది. ఇది మరీ చోద్యం, ముందువారే నయం. ఈయన స్త్రీ సాంగత్యాన్ని వదలడానికే వీలు లేకుండా ఉన్నాడు. వీరి సంగతే ఇలా ఉంటే ఇక మనకెవరు బోధించేది అంటూ విషాదంతో కదిలారు. నర్తనకేళిలో నిమగ్నమై ఉన్న పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూనే ఉన్నాడు. స్త్రీ సాంగత్యం చేతనే జ్ఞానం నశిస్తుందా? వీరి అపోహ వీరిని దూరులను చేసింది అని జాలిపడి వారిని ఉద్ధరించుటకు నడుం కట్టాడు. పార్వతిని వదిలి తానొక్కడే బయలుదేరాడు. సనకాదుల మనోభీష్టానికి తగిన రూపధారణ చేశాడు. తాపసులను కూడా సమ్మోహనపరిచే ఆకృతిది. షోడశ అంటే 16 సంవత్సరాల యువకుని వలె కళాప్రపూర్ణ ముఖబింబంతో శాంతికాంతులను ప్రసరిస్తూ సనకాదులు వస్తున్న తోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో ఎడమ పాదాన్ని కుడి మోకాలుపై ఉంచి చిన్ముద్ర ధరించి దక్షిణాభిముఖుడై యోగిరాట్ చక్రవర్తి వలె సమాధి అవస్థలో ఆసీనుడయ్యాడు. ఈయన మహిమాతిశయం చేత ఆ ప్రాంతమంతా అలౌకిక శాంతి, తృప్తి, వెలుగులతో నిండిపోయింది. ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడికి వచ్చి సూదంటు రాయి వలె ఉన్న ఆ దక్షిణామూర్తిని చూచే కొద్దీ వారి మనసులు చల్లబడి అంతకుముందు ఎన్నడూ అనుభవించని హాయిని, అనుభూతిని చెందసాగారు. ఆయన పాదాల వద్ద చతికిలపడ్డారు. ఏ ప్రయత్నం లేకుండానే స్వస్థితి అయిన సమాధిలో నెలకొన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందారు. సంశయాలన్నీ దూరమయ్యాయి. హృదయ గ్రంథి తెగిపోయింది. సంశయాలు సమసిపోయాయి. గురువు బోధ మౌనం, శిష్యుల సంశయాలు పటాపంచలు. వీరు అడిగిందేమీ లేదు, ఆయన చెప్పింది లేదు. కానీ ఫలితం అమోఘం. శిష్యులు ఆత్మజ్ఞానులైనారు. వాగ్రూప ఉపదేశం సామాన్యులకు, కొంత పక్వచిత్తులకు కన్ను గీటితే చాలు తెలుసుకుంటారు. నయనదీక్ష అన్నమాట. అతి పక్వచిత్తులకు కేవలం సాన్నిధ్యమే అత్యంతికం. ఆ పూర్ణ మౌనంలోనే మనసు హృదయ మగ్నత చెంది సద్వస్తువును గ్రహిస్తుంది. చిత్రం, మర్రి చెట్టు మొదట కూర్చున్న గురుడు యువకుడు, శిష్యులు వృద్ధులు. బళారే విచిత్రం. మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనడం ఉచితమేనా? ఆ జ్ఞానంలో పుట్టినవారు బాలురతో సమానం. అలా కానివారు బాలురైన జరామరణాలకు గురయ్యే వృద్ధుల వంటి వారేనని వివరణ. మిక్కిలి వృద్ధులైన తనను చేరి సేవించుచు బ్రహ్మనిష్టను పొందిన ఋషి ముని గణాలచే పరివేష్టితుడై చిన్ముద్రతో రూపుదాల్చిన ఆనందమే అయినట్టి యువకుడు మౌనం చేతనే పరబ్రహ్మను ప్రకటిస్తున్నాడు. అటువంటి సంబరంతో మెరిసిపోయేవానిని, తన యందే క్రీడించుచు తృప్తిడై ఉన్నవానిని, ఆచార్యులకు ప్రభువైన శ్రీ దక్షిణామూర్తిని సేవించెదము. హరే రమణ.